యూఎస్ లో మనం ఎన్ని రోజులు ఉండొచ్చు అనేది మన I-94 లో ఉన్న అడ్మిట్ అంటిల్ డేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రస్తుతం F1 స్టూడెంట్స్ మన I-94 లో ఉన్న డిఎస్ అంటే డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ మీద ఉంటారు. అది మనకి I-94 ఓపెన్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ డిఎస్ ఆర్ డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అంటే మనకి 2 years ఆర్ 3 years అని చెప్పి ఫిక్స్డ్ స్టే ఉండదు. మనం వ్యాలిడ్ I-20 మెయింటైన్ చేసుకుంటా, ఫుల్ టైం స్టడీ చేసుకుంటా, ఆథరైజ్డ్ ఓపీటీ ఆర్ స్టెమ్ ఓపీటీ ప్రోగ్రామ్ లో ఉండి స్టేటస్ ని మెయింటైన్ చేయడానికి రూల్స్ అన్ని కరెక్ట్ గా ఫాలో అవుతున్నట్టయితే లీగల్ గా మనం యూఎస్ లో ఉండొచ్చు. బట్ ఇప్పుడు పంచాయతీ ఏంటంటే ఈ డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ బదులు F1 స్టూడెంట్స్ కి ఒక ఫిక్స్డ్ ఎండ్ డేట్ ఇవ్వాలి అని చెప్పి DHS ఒక రూల్ ని ప్రపోజ్ చేసింది. అండ్ ఆ రూల్ ఈ రోజు July 17th కి ఫెడరల్ రిజిస్టర్ లో యాడ్ అయింది. అండ్ ఒక 60 days లో September 15th కి ఇది యాక్టివ్ అవుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఇంపాక్ట్ అవుతుందా. ఫస్ట్ ఆల్రెడీ యూఎస్ లో ఉన్న F1 స్టూడెంట్స్ మన I-94 లో డిఎస్ అని ఉండి మనం వ్యాలిడ్ స్టేటస్ మెయింటైన్ చేస్తున్నట్టయితే ఇప్పుడు ఇమీడియట్ గా అది చేంజ్ అయ్యి కంట్రీ నుంచి బయటకు పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ ప్రపోజల్ ప్రకారం వాళ్ళ ఎగ్జిస్టింగ్ I-20 ఎప్పటి వరకు అయితే వ్యాలిడ్ ఉంటుందో అప్పటి వరకు ఉండొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ యూఎస్ లో ఉన్న ఓపీటీ ఆర్ స్టెమ్ ఓపీటీ స్టూడెంట్స్ కి వాళ్ళ ఓపీటీ క్యాన్సల్ కాదు, వాళ్ళ స్టెమ్ ఓపీటీ కూడా క్యాన్సల్ కాదు. మన ఈఏడి ఎక్స్పైర్ అయ్యే వరకు లీగల్ గా పనిచేసుకోవచ్చు. ఈ ప్రపోజల్ ప్రకారం ఈఏడి ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కూడా ప్రస్తుతం ఉన్నట్టే ఆ 60 days గ్రేస్ పీరియడ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఈ ఫైనల్ రూల్ ఎఫెక్టివ్ అయ్యే టైం కి అంటే September 15, 2026 కి ఆల్రెడీ యూఎస్ లో ఈ డిఎస్ స్టేటస్ మెయింటైన్ చేసుకుంటున్న స్టూడెంట్స్ కి ఫస్ట్ 6 months ఒక ట్రాన్సిషన్ విండో ఉంటదంట. అంటే March 18, 2027 వరకు ఈ ట్రాన్సిషన్ విండో ఉంటుంది. ఆ 6 months లోపు ఓపీటీ ఆర్ స్టెమ్ ఓపీటీ టైమ్లీ అప్లై చేస్తే ఇప్పుడు సపరేట్ గా ఎక్స్టెన్షన్ ఆఫ్ స్టే లాంటివి ఏం ఫైల్ చేయకుండా నార్మల్ గా ఇప్పుడు మనం ఈఏడికి ఎట్లయితే అప్లై చేస్తున్నామో అట్లనే చేయొచ్చు. యూఎస్ నుంచి మనం బయటికి పోయి కంట్రీకి మళ్ళీ ఎంటర్ అయితే ఇప్పుడు మనకి కొత్త I-94 వస్తుంది కదా. ఈ కొత్త I-94 లో డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ బదులు ఒక ఫిక్స్డ్ ఎండ్ డేట్ ఉండే ఛాన్సులు ఉన్నాయి. సో ఇట్లా మనం యూఎస్ నుంచి పోయి ఫిక్స్డ్ డేట్ ఉన్న I-94 తోని మళ్ళీ ఎంటర్ అయితే ఇప్పటిదాకా మనం చూసిన ఈ ఎక్సెప్షన్ వ్యాలిడ్ కాకపోవచ్చు. కొత్త F1 స్టూడెంట్స్ యూఎస్ కి ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళ I-94 లో ఇప్పుడు మనకున్నట్టు డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అని ఉండదు. ఇన్స్టెడ్ వాళ్ళ I-20 ప్రోగ్రామ్ ఎండ్ డేట్ ని బట్టి మాక్సిమం 4 years లిమిట్ తోని ఒక ఫిక్స్డ్ అడ్మిట్ అంటిల్ డేట్ ఉంటుంది. వాళ్ళ ప్రోగ్రామ్ ఆర్ ఓపీటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రస్తుతం మనకి 60 days గ్రేస్ పీరియడ్ ఏదైతే ఉందో అది కూడా ఈ ఫిక్స్డ్ డేట్ ఉన్న స్టూడెంట్స్ కి 30 days కి తగ్గిపోతుంది. ఇప్పుడు 4 years అంటే ప్రతి స్టూడెంట్ కి ఆటోమేటిక్ గా 4 years అని కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 years మాస్టర్స్ కోర్స్ అనుకో, స్టూడెంట్ కి ఆటోమేటిక్ ఏమి 4 years ఇయర్. వాళ్ళ I-20 లో ఉన్న ప్రోగ్రామ్ పీరియడ్ ప్రకారం ఒక ఫిక్స్డ్ అడ్మిషన్ డేట్ ఇస్తారు. అదే ఒకవేళ 5 years PhD ప్రోగ్రామ్ అనుకో, ఇనిషియల్ గా మాక్సిమం 4 years వరకు అడ్మిషన్ ఇస్తారు. రిమైనింగ్ కోర్స్ కంప్లీట్ చేయడానికి ఎక్స్టెన్షన్ ఆఫ్ స్టే కి ఫైల్ చేసేది ఉంటుంది. సో బేసిక్ గా ఈ 4 years అనేది F1 స్టేటస్ ది లైఫ్ టైం లిమిట్ కాదు. ఈ 4 years అనేది మాక్సిమం పర్ అడ్మిషన్ ఆర్ ఎక్స్టెన్షన్. ఫ్యూచర్ లో ఫిక్స్డ్ డేట్ I-94 ఉన్న స్టూడెంట్స్ కూడా ఓపీటీ ఆర్ స్టెమ్ ఓపీటీకి అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఈ ఓపీటీ ఆర్ స్టెమ్ ఓపీటీ ఏం తీసేస్తలేరు. కాకపోతే ఈ ఓపీటీ ఆర్ స్టెమ్ ఓపీటీ అప్లికేషన్ తో పాటు మన F1 స్టేటస్ ని ఓపీటీ ఆర్ స్టెమ్ ఓపీటీ పీరియడ్ కోసం ఎక్స్టెండ్ చేయడానికి ఎక్స్టెన్షన్ ఆఫ్ స్టే ని కూడా ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఐ నో ఉన్నదాన్ని ఉండనీయకుండా ఇంత కాంప్లికేట్ చేస్తున్నారు. బట్ కుछ పాతా హై కుछ కోతా హై పత్తి పత్తి హోతా హై. నమస్తే మా, గుడ్ మార్నింగ్. నాకు ఒక్క రోజు కూడా మార్నింగ్ లో అసలు వీడియో స్టార్ట్ చేయడానికి అయితలేదురా. ఎప్పుడు చూసినా అన్ని పనుల వల్ల ప్రతిసారి గ్యాప్ ఈవినింగ్ అయిపోతుంది. ఐ డోంట్ నో వాట్ ఇస్ దిస్ రెక్లెస్ బిహేవియర్, బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి ఎంత బ్యాక్ టు బ్యాక్ నడుస్తుంది అంటే అసలు నిన్న డే వ్లాగ్ చేయడానికి కూడా సెట్ కాలేదు బాబాయ్. క్రేజీ షిట్. అసలు ఊపిరి పీల్చుకోవడానికి కూడా టైం దొరకలేదురా. అట్లున్నది బికాస్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ రైట్. ఒక 2 days ముందు మొన్న ట్యూస్డే రోజు స్విమ్మింగ్ కి పోయేటప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేసిన అంటే మళ్ళీ ఇప్పుడు థర్స్డే వర్క్ అయిపోయింది, ఇంటికి వచ్చిన ఇట్స్ 6:20 స్విమ్మింగ్ కి పోతున్నా, ఇప్పుడు మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ అవుతుంది. అట్టున్నది మనది టైం. వెడ్నెస్డే గాల్లో ఎగిరిపోయింది ఆల్రెడీ. వెడ్నెస్డే మాత్రమే గాల్లో ఎగిరిపోయింది, బట్ మన వర్కౌట్ ఏం మిస్ కాలేదు. వీఆర్ ఆన్ ట్రాక్, నథింగ్ టు స్ట్రెస్ అండ్ వరీ అబౌట్. వి గాట్ ఇట్ అండర్ కంట్రోల్. బట్ బాబాయ్ ఇగోరా క్రేజీ వర్షం పడుతుంది. ఏందో అసలు ఏం అర్థమై సత్తలేదు. ఎప్పుడు ఎండ కొడుతుందో అర్థం కాదు, ఎప్పుడు బాగా పడుతుందో అర్థం కాదు. మొన్న అయితే డైరెక్ట్ 93 degrees ఏమో ఉండరా, 93 degrees లో వర్షం పడుతుంది. ఇప్పుడు ఇంకా 78 degrees ఏమో ఉంది అంతేగాని, బట్ మొన్న అయితే ఇట్ వాస్ క్రేజీ బ్రో. పిచ్చి పిచ్చిగుండే. ఎనీవేస్ మనం పోయి స్విమ్మింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అన్నట్టు. బతుకే మాయా జగమే మాయా అట్నే ఉంది కథ. క్రేజీ షిట్. అసలు ఏం సంగతి, ఏం నడుస్తుందిరా అంటే మనుషులున్నది చెప్తా. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి కపుల్ ఆఫ్ డేస్ అంటున్నా, కపుల్ ఆఫ్ డేస్ కాదురా, లిటరలీ లాస్ట్ ఒక 2-3 months నుంచి కొంచెం కాంటెంట్ కన్సిస్టెంట్ గా చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నా కదా. ఏం మజా వస్తుందంటే క్రేజీ మజా వస్తుంది. అట్ ద సేమ్ టైం మస్తు ఎనర్జీ ఖర్చు అవుతుందిరా. ఐఎమ్ గెటింగ్ డ్రైన్డ్. అంటే చేయాల్సినవి చాలా ఉన్నాయి, గోల్స్ మస్తున్నాయి, టైం మాత్రం గింతనే ఉంది. నిద్ర అది అసలు కుదరా ఈక్వేషన్ లకి తీసేద్దాం అట్ట మొత్తం బ్యాక్ టు బ్యాక్ నడుస్తూనే ఉన్నది. బట్ ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ బ్రో. అంటే ఐ థింక్ దిస్ ఇస్ అ నైస్ ప్రాబ్లమ్ టు హ్యావ్. అంటే ఏదో డైరెక్షన్ లెస్ గా మొత్తం పిచ్చి పిచ్చిగా ఏమైతుందో తెలియకుండా ఉన్నాం అనుకో, క్లూలెస్ ఉన్నాం అనుకో, అప్పుడు మేబీ ఏంద్రా ఎందుకు చేస్తున్నాం రా బతికేంద్రా అన్నట్టు అనిపిస్తుండే. బట్ నౌ ఐ నో వాట్ ఐమ్ డూయింగ్, దేనికోసం కష్టపడుతున్నా, ఏంది అసలు గోల్ ఏంది, దేనికోసం ట్రై చేస్తున్నాము, ఇదంతా కొంచెం క్లారిటీతో చేసేటప్పుడు కష్టంలాగా అనిపించదు. ఇది నా పని, ఇది నేను చెయ్యాలి అన్నట్టు ఆ పని మీద ఓనర్షిప్ ఉంది కాబట్టి ఇట్స్ ఫీలింగ్ గుడ్. అట్ ద సేమ్ టైమ్ ఐమ్ ఫీలింగ్ డ్రైన్. ఏమోరా ఇది మంచిదో చెడ్డదో ఎట్లా చెప్పాలనో ఏం చెప్పాలనో నాకు అర్థం
అర్థమైతలేదు. అందుకే ఇట్ ఈస్ అ నైస్ ప్రాబ్లమ్ టు హ్యావ్ అంటున్నా. బట్ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఏం పని చేయడానికి ట్రై చేస్తున్నా అంటే క్రేజీ లెవెల్ పని చేయడానికి ట్రై చేస్తున్నా. ఇగో లాస్ట్ ఇయర్ చూడు, లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి మార్చ్ టైమ్ లా ఒక 1 year కంటే ముందు క్లూలెస్ బాయ్ ఆల్రెడీ మీకు చెప్పిన లిటరలీ వన్ ఆఫ్ ది లోయెస్ట్ పాయింట్స్ ఇన్ మై లైఫ్ లో ఉండే. చుక్కలు కనిపించినాయి. ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ డిప్రెస్డ్. ఐ నో డిప్రెస్డ్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ వర్డ్, బట్ ఇట్ వాస్ దాట్ స్ట్రాంగ్ డూడ్. ఐ వాస్ డిప్రెస్డ్ మామూలుగా లేకుండే. అండ్ సమ్ హౌ MVP మైండ్ సెట్ had helped me to become this version of me where I'm very happy in working for shit. And just a progression చూసుకుంటే మజా వస్తుందిరా. లాస్ట్ ఇయర్ అయితే పేజ్ లో ఉన్నప్పుడు కనీసం ఇంటికి ఫోన్ చేసి కూడా మాట్లాడడానికి అవ్వలేదు నాతోని. మమ్మీకి ఫోన్ చేసి మమ్మీతో మాట్లాడడానికి కూడా కుదరలేదు. ఎందుకంటే మనం బాధపడుతున్నాం అంటే మమ్మీ వాళ్ళకి తెలిసిపోతుంది. అదేందో ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది అంతే. ఒక్కసారి ముఖం చూడంగానే లుచ్చగాడు ఎట్లుండడానికి క్లియర్ గా తెలిసిపోతుంది. అందుకే ఇప్పుడు నేను బాధపడుతున్నా అని చూపించి మమ్మీని బాధ పెట్టొద్దు అని చెప్పి కనీసం ఇంటికి కూడా ఫోన్ చేయలేకుండే. ఐ వాస్ సఫరింగ్ ఇన్ సైలెన్స్ డూడ్. బట్ ఐమ్ గ్లాడ్ ఐ స్టార్టెడ్ దీస్ MVP మైండ్ సెట్ వీడియోస్. అది నేను చెయ్యకపోతే బిస్కెట్ స్టక్ అయిపోయి పక్క అట్లనే ఉంటుండే. బట్ యు నో ఆ MVP మైండ్ సెట్ ఆ ఇంటెన్షన్ ఉంది కదా, టు బికమ్ అ బెటర్ వర్జన్ ఆఫ్ మై సెల్ఫ్ అని, విత్ ది ఇంపార్టెంట్ పిల్లర్స్ బీయింగ్ డిసిప్లిన్, డెడికేషన్, డిటర్మినేషన్ అండ్ డివోషన్. ఈ 4 సెట్ చేయడానికి కన్సిస్టెంట్ గా ప్రయత్నం చేసింది ఏదైతే ఉందో, ఇట్ వాస్ అమేజింగ్ డూడ్. ఇట్ వాస్ డెఫినెట్లీ వర్త్ ఇట్ రా. నాకు ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇంత కష్టం అవుతుంది, ఇంత టైం లేకుండా బుర్రంతా పని 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 అని నడుస్తుంది అంటే ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ది MVP మైండ్ సెట్ బ్రో. ఇఫ్ నాట్ ఇట్ కష్టమే, బిస్కెట్ ఉంటుండే బతుకు. అండ్ ఐమ్ గ్లాడ్ వీ డిడ్ దట్ టుగెదర్. గుర్తుందా MVP మైండ్ సెట్ ది ఫస్ట్ వీడియోలో అప్పుడు ఎట్లుంటుండేనో? ఫస్ట్ 20-30 వీడియోస్ లా అసలు అప్పుడు ఎవరన్నా నన్ను ఏమన్నా కొంచెం ఏమన్నా అన్నా గానీ బాగా మెంటల్ స్టేట్ డిస్టర్బ్ అయిపోయే ఫేజ్ లో ఉండే. టైమ్స్ చేంజ్. వి జస్ట్ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఫర్ అవర్ సెల్ఫ్స్ అండ్ బికమ్ అ బెటర్ వర్జన్ ఆఫ్ అవర్ సెల్ఫ్ బ్రో. మజా వస్తుందిరా. ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ వాట్ ఐమ్ ఫీలింగ్ రైట్ నౌ, బట్ ఐ హోప్ అండ్ ఐ నో దట్ యు ఆర్ గెటింగ్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. OG MVPs కి అర్థమైతలే. A few moments later. ఇది వర్షంది పరిస్థితి. మనం స్టార్ట్ అయిన తర్వాత ఒక 10 minutes ముందు ఒక మెయిల్ వచ్చింది. వర్షం వల్ల స్విమ్మింగ్ క్లాసులు క్యాన్సిల్ చేసిరంట. వాట్ ఇస్ దిస్ రెక్లెస్ బిహేవియర్ బ్రో? అంత దూరం కష్టపడి వచ్చినాం కదరా. ఈ మాత్రం దానికి ఇంట్లోనే మంచిగా ఏదైనా వీడియోనో ఏదో ఒకటి రికార్డ్ చేసుకుంటున్నాయి కదా. ఇంత దూరం వచ్చినాం కాబట్టి ఒక మంచి పని చేద్దాం. మన ఇంట్లో ఎట్లాగో జిమ్ లేదు, పెయింటింగ్ వల్ల క్లోజ్ అయింది కదా, YMCA లో జిమ్ ఉంటది, పోయి మంచిగా ఒక వర్కౌట్ సెషన్ కంప్లీట్ చేద్దాం అని అనుకున్నా. అది కూడా లేదురా నా దరిద్రానికి. ఇప్పుడే స్ట్రైక్ అయింది. షూస్ లేవు, చెప్పులు వేసుకొని వచ్చిన. షిట్ బ్రో, నిన్న లోపలికి పోయేటప్పుడు స్కాన్ చేసేటప్పుడు చూసినుండే షూస్ లేకపోతే అటు సైడ్ పోవద్దని ఉంది. మన దరిద్రం సల్లగుండా మూసుకొని ఇంటికి పోదాంపా. లెట్స్ గో. అంతులేని ప్రేమను లోపల దాచుకునే దందు తేలనిదా, గొంతు దాటి వెళ్ళకాగిన ప్రేమను. More later. I mean, it's 2 AM right now and I'm done with my 10,000 steps for the day. Now I'm going straight to sleep. I know ఈరోజు ఎక్కువ రికార్డ్ చేయడానికి నాకు కుదరలేదు, బట్ రేపు సెట్ చేద్దాం, హిచ్చి పడేద్దాం. అండ్ విత్ దాట్ మనం రేపు కలుద్దాం, హిచ్చి పడేద్దాం. అంతే మరి, బాయ్.